అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 58 నిప్పులాంటి నిజం. ఇక స్టోర్లోకి వెళ్తే సూపర్ మార్కెట్లో హాస్ని దొంగలించిన చాక్లెట్స్కి డబ్బులిచ్చి బయటకు వచ్చిన విరాట్ను ఎవరో తల మీద వెనుక నుండి కొట్టారు. అప్పుడే అక్కడికి వచ్చిన దాస్ స్పృహ తప్పి పడిపోయిన అతన్ని చూసి పరుగున దగ్గరికి వచ్చాడు. అయ్యో సార్, ఏమైంది? మిమ్మల్ని ఎవరు కొట్టారు అని ఆవేశంగా తలెత్తి చూసిన అతనికి చేతిలో లావుపాటి కర్రతో విరాట్ వైపు కోపంగా చూస్తున్న హాస్ని కనిపించింది. మేడం, ఇదంతా మీరే తెలిసి చేశారా? అసలు సార్ని కొట్టాల్సిన అవసరం ఏముంది అని అడిగాడు దాస్. ఆ క్షణం అతనికి విరాట్ అడవిలో కూడా అలాగే స్పృహ తప్పి పడిపోవడం గుర్తొచ్చి, అంటే మేడం ఇలా ప్రవర్తించడం ఇదో రెండోసారి, అసలు ఏం జరుగుతోంది అని హాస్ని వైపు అపనమ్మకంగా చూశాడు దాస్. మీ సార్ను ఎందుకు కొట్టనని చూస్తున్నావా? నాకు ఇలా చేయాలని లేదు, కానీ తప్పలేదు. మామూలుగా ఉంటే నన్ను వెళ్ళనివ్వరు అని అంది హాస్ని. మీకేం కావాలో చెప్తే నేను చేస్తాను కదా మేడం, దానికి సార్ను గాయపరచాల్సిన అవసరం ఏముంది? దయచేసి ఆయన వద్దన్న పని చేసి కోపం తెప్పించకండి అన్నాడు దాస్. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా వినే ఓపిక నాకు లేదు. నేను పబ్కి వెళ్ళాలి. నా దారికి అడ్డు వస్తే నిన్ను కూడా ఇదే గతి పట్టిస్తాను అని అతనికి కోపంగా చెప్పి చేతిలోని కర్రను పక్కన పడేసి క్యాబ్ మాట్లాడుకొని తను వెళ్లాల్సిన ప్లేస్కి బయలుదేరింది హాస్ని. ఈమెకి ఎందుకింత పంతం? అనుకున్నది చేయడం కోసం ఎంత సాహసానికైనా వెనకాడదు అని హాస్ని వెళ్ళిన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు దాస్. కాసేపటికి పబ్కి చేరుకున్న హాస్ని లోపలికి వెళ్ళి ముందుటి రోజు హారతి వాళ్ళని ఎక్కడైతే చూసిందో అక్కడికి వెళ్ళింది. ఆ ప్లేస్ ఖాళీగా కనిపించింది. ఎవరిని అడిగినా తెలియదని చెప్పడంతో, నిన్న ఇక్కడే కనిపించారు, ఈరోజు ఏమైపోయారో ఏంటో, ఎలాగైనా మా నాన్న చావు వెనుక ఉన్న మిస్టరీ తెలుసుకోవాలి అని అనుకుంటూ వాష్రూమ్ వెనుక ఉన్న సీక్రెట్ రూమ్స్ వైపు వెళ్ళింది హాస్ని. అక్కడ ఆమెకి ఏదో తెలిసిన గొంతు వినిపించడంతో, ఇది హారతి వాయిస్ కదా అనుకుంటూ అటుగా వెళ్ళింది. అక్కడ, ప్లీజ్ నన్ను కొట్టకండి, ఒళ్ళంతా పచ్చి పుండుగా ఉంది, నొప్పులు తట్టుకోలేక కాస్త టైం అడిగాను అంటూ ఏడుస్తూ ఉంది హారతి. టైం కావాలా? అస్సలు కుదరదు. నీలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చెప్పినట్టు వినడం తప్ప మరో ఆప్షన్ లేదు. చెప్పు, చేస్తావా లేదా అని గట్టిగా అడుగుతూ కొరడాతో ఒళ్ళంతా రక్తం వచ్చేలా కొడుతూ ఉంది ఓ మహిళ. అమ్మా, వద్దు, కొట్టద్దు, మీరు చెప్పినట్టే చేస్తాను అని దెబ్బలు తట్టుకోలేక ఆమె కాళ్ళ మీద పడింది హారతి. కానీ ఆమె కనికరించలేదు సరికదా. హారతి జుట్టు పట్టుకొని, నీకు 20 నిమిషాలు టైం ఇస్తాను, అప్పటిలోగా రెడీగా ఉండాలి, లేదంటే ఈసారి నీతో పడుకునేవాడే నిన్ను గొడ్డును బాదినట్టు బాదుతాడు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నొప్పులు తట్టుకోలేక బాధతో విలవిల ఏడుస్తున్న హారతిని చూస్తూ హాస్ని షాక్తో నోట మాట రాలేదు. ఇది ఒకప్పుడు పొగరబోతు హారతేనా? ఇక్కడికి రావడం ఎందుకు? ఈ బాధలు పడ్డం ఎందుకు? డబ్బుల కోసం ఇంత దారుణంగా దిగజారుతారా అని అనుకుంది హాస్ని. హారతి ఉన్న పరిస్థితికి జాలిపడి మహేశ్వరి కోసం ఆ పబ్ మొత్తం వెతికిన హాస్నికి ఆమె జాడ తెలియకపోవడంతో, ఇలాంటి తల్లిను నేను ఎక్కడా చూడలేదు. అసలు దీన్ని వదిలేసి ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? కొంచెం కూడా బుద్ధి లేదు. ప్రస్తుతానికి దీన్ని రక్షించాలి, లేదంటే నేను ఇక్కడికి వచ్చిన పని కష్టమవుతుంది అనుకుంటూ లోపలికి నడిచింది హాస్ని. నేల మీద పడుకొని ఏడుస్తున్న హారతి తన ముందుకు వచ్చిన వ్యక్తిని చూసి షాక్ అవుతూ, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నిన్ను కూడా నాలాగే తీసుకొచ్చారా అని అడిగింది. నేను నిన్ను సేవ్ చేయడానికి వచ్చాను, కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని టాపిక్ స్టార్ట్ చేసింది హాస్ని. ఇక్కడ నుండి బయటపడడానికి నేను ఏదైనా చేస్తాను, ఎలాంటి కండిషన్స్ అయినా ఒప్పుకుంటాను. ఇప్పటికిప్పుడే నీ కాళ్ళు పట్టుకోమని చెప్పినా నాకు ఓకే, కానీ ఈ నరకంలో మాత్రం నన్ను వదిలేయకు, తీసుకెళ్ళిపో, ప్లీజ్ హెల్ప్ చేయి అని దీనంగా వేడుకుంది హారతి. నిన్ను రక్షించాలా వద్దా అన్నది నీ చేతిలో ఉంది, ఓకే? ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి నువ్వు టకాటకా సమాధానం చెప్పాలి. అవి నిజమని నాకు అనిపిస్తేనే నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను, ఓకేనా అని అడిగింది హాస్ని. అందులో అనుమానం ఏమక్కర్లేదు, నువ్వు ఏమడిగినా నేను నిజం మాత్రమే చెప్తాను అన్న హారతితో, మా నాన్న మీద పాయిజన్ అటాక్ చేసింది నువ్వా, మీ అమ్మనా, లేక ఇద్దరూ కలిసి చేశారా అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించింది హారతి. దాంతో హారతి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. తనలో తాను, ఇప్పుడు ఏం చెప్పాలి? నిజం చెప్తే దీని చేతిలో చేస్తాను, అలా అని ఇక్కడ నుండి బయటపడకపోతే
రోజు వీళ్ళ చేతిలో చస్తూ బతకాలి. ఈ నరకంలో ఉండడం కంటే నిజం చెప్పడం బెటర్. ఏదో ఒక రకంగా దీనిని మంచి చేసుకొని బయటికి వెళ్ళిపోయి సుఖంగా బతకొచ్చు. పైగా దీనిని ఏమార్చడం చాలా తేలిక అని డిసైడ్ అయింది. మా అమ్మ చేసే పని నాకు తెలుసు, కానీ దానితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ డ్రగ్ తీసుకొచ్చింది తనే అని భయపడుతూ చెప్పింది హారతి. ఆ మాటలతో హాస్నికి కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. తనకు అనుమానం వచ్చినప్పటికీ తన తల్లి చెల్లి ఇలాంటి దారుణమైన పని చేస్తారని ఊహించకపోవడంతో, నువ్వు చెప్తుంది నిజమేనా? ఇదంతా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ అమ్మ అంతా ఘోరమైన పని చేస్తూ ఉంటే నువ్వెందుకు ఆపలేదు అని ఒక్కో మాట కూడబలుక్కొని అడిగింది హాస్ని. ఒంట్లో ఓపిక లేకపోయినా బలవంతంగా పైకి లేచి గోడ కానుకొని కూర్చొని, ఏంటి షాక్ అయ్యావా? ఇంత చిన్న విషయానికి ఇలా అయిపోయావు? ఇక మొత్తం తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటావేమో. ఇప్పుడు నీ మొహంలో కనిపిస్తున్న బాధ చూడటానికి నేను ఎన్నాళ్ళ నుండి పరితపించానో తెలుసా అని రాక్షసంగా నవ్వింది హారతి. మీకసలు మనస్సాక్షి అనేది లేదా? ఎందుకు ఇలా చేశారు? నాన్నను చూస్తే కొంచెం కూడా పాపమని అనిపించలేదా అని బాధగా అడిగింది హాస్ని. హారతి అమ్మ వైపు కోపంగా చూస్తూ, నీవల్లే, కేవలం నీవల్లే ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. నీకోసం మా నాన్న మా అమ్మకు విడాకులిచ్చి వదిలించుకోవాలని చూశాడు. అది తప్పు కాదా? ఇన్ని సంవత్సరాలుగా మీ నాన్నతో నమ్మకంగా ఉన్నందుకు మా అమ్మకు దక్కిన ప్రతిఫలం ఇదా? అసలు ఎంతసేపు నీ స్వార్థం నువ్వు చూసుకుంటూ ఇంటి మొహం తండ్రి మొహం చూడకుండా ఉన్న నీలాంటి దానికోసం సంవత్సరాల తరబడి అతని పక్కనే ఉన్న మమ్మల్ని కాదని అనుకున్నాడు. అందుకే ఇంత పెద్ద శిక్ష వేశాము అని వికృతంగా నవ్వింది హారతి. ఆ నవ్వుకు సహనం కోల్పోయిన హాస్ని, షటప్ యువర్ మౌత్. కేవలం డివోర్స్ ఇస్తానన్నారని కోపంతో ప్రాణాలు తీసే డ్రగ్ ఇస్తారా? అసలు మీరు మనుషులేనా అని ఎర్రబడ్డ కళ్ళతో అడిగింది హాస్ని. ఇంకేం చేయమంటావు? నేను మా అమ్మ అతనితో ఎంత మంచిగా ఉన్నా కూడా ఎప్పుడూ నీ గురించి ఆలోచించేవారు. అన్ని సంవత్సరాలుగా మంచిగా ఉన్నందుకు మాకు దక్కింది వీలునామాలో ఒక చిన్న ఇల్లు, అంతేనా? ఎవరికి కావాలా ముష్టి? అందుకే తెలివిగా ముందే వీలునామా మార్చి ఆ బలరాంతో సంతకం పెట్టించాము. కానీ ఆఖరి నిమిషంలో ఎవరో ఆ వీలునామాను మార్చేశారు. అందుకే మాకు ఈ గతి పట్టింది అంటూ తన మనసులో కోపాన్ని వెళ్ళగక్కింది హారతి. నీకింకో విషయం తెలుసా? మీ నాన్నకు డ్రగ్ తక్కువ మోతాదులో ఇచ్చుంటే ఇంకొన్ని రోజులు బతికేవారేమో. మంచం మీద పడ్డాక కూడా నీకోసం మమ్మల్ని వదులుకోవాలనుకున్నందుకు హెవీ డోస్ ఇచ్చాము. దానితో వ్యాధి లక్షణాలు తొందరగా బయటపడ్డాయి. ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా లేకుండా ముసలోడు టప్పా కట్టేశాడు అని బిగ్గరగా నవ్వింది హారతి. ఆ మాటలకు హాస్నికి దుఃఖం ఆగలేక, మీకు ఆస్తి మీద అంత మోజు ఉంటే నాకు చెప్పచ్చు కదా, మొత్తం మొఖాన కొట్టేదాన్ని. అనవసరంగా మా నాన్నని ఎందుకు చంపేశారు? మిమ్మల్ని నమ్మడమే ఆయన చేసిన పాపమా అని ఏడుస్తూ అడిగింది హాసిని. అబ్బో, ఇదంతా ప్రేమే. మరి ఆయన బతికున్నప్పుడు ఈ ప్రేమంతా ఏమైపోయిందమ్మా? ఒకవేళ ఆయన బతికుంటే ఈరోజు నువ్వు ఇలా ఉండేదానివా అని వెటకారంగా అడిగింది హారతి. ఆ మాటలు హాస్ని గుండెలను తూట్లు తూట్లు పోస్తూ ఉంటే తట్టుకోలేక కుప్పకూలిపోయింది. కళ్ళ నుండి కన్నీళ్లు వరదలా పారుతున్నాయి. కేవలం తన మీద పెంచుకున్న ప్రేమ వల్లే తండ్రి తనకు దూరమయ్యాడన్న నిజం తెలిసి హాస్ని తట్టుకోలేకపోయింది. నిస్సత్తుగా నేల మీద కూర్చొని తండ్రిని తలుచుకొని కుమిలి కుమిలి ఏడ్చింది. మీరు ఎప్పుడు కోప్పడినా అలిగి వెళ్ళిపోయేదాన్ని. ఒక్కసారి కూడా మీ కోపం వెనుక బాధ గురించి ఆలోచించలేదు. నేనంటే ఇష్టం లేదని ఏదేదో ఊహించుకొని బతికున్నంతకాలం మీకు దూరంగానే ఉన్నాను నాన్న. ఈరోజు మీ మనసులో నాకున్న స్థానం తెలుసుకునేసరికి ఆలస్యమైపోయింది. అందనంత దూరంగా వెళ్ళిపోయారు. తప్పు చేశాను నాన్న. నా తొందరపాటుతనంతో మీ మీద కోపం చూపించాను. నేను పక్కనే ఉంటే మీ ప్రాణం అర్ధాంతరంగా పోయేది కాదు కదా. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి అని మనసులోనే క్షమాపణలు చెప్పుకుంది హాసిని. ఇంతలో మరో మూల ఉన్న హారతి పాకుకుంటూ వచ్చి హాస్ని కాళ్ళు పట్టుకొని, నువ్వు అడిగిన విషయం అంతా చెప్పాను కదా, దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. కావాలంటే నీ ఇంటి పని మనిషిగా నన్ను నీ ఇష్టం వచ్చినట్లు టార్చర్ చేయి. ఇక్కడ మాత్రం వదిలేయకు, చచ్చిపోతాను. ప్లీజ్ హెల్ప్ చేయి అని వేడుకుంది. నీ వరకు వచ్చేసరికి ప్రాణభయం అంటే ఏంటో తెలిసిందా? మరి మా నాన్న ఏం పాపం చేశారని ఆయనకు పాయిజన్ ఇచ్చారు. పాపం
తన మీద కుట్ర జరిగిందన్న విషయం కూడా ఆయనకు తెలియకుండా చనిపోయారు. దయచేసి అలా మాట్లాడుకు. నాకు చేసిన ప్రామిస్ నిలబెట్టుకో. నీకు తెలుసా, మా అమ్మను 48 గంటల పాటు 2 మగవాళ్ళు అనుభవించి నరకం చూపించి మరి చంపేశారు. చచ్చే వరకు నరకయాతన అనుభవించింది. నా మీద కూడా రేప్ అటెంప్ట్ జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. తట్టుకునే శక్తి నా శరీరానికి లేదు. అర్థం చేసుకో హాస్ని అని కాళ్ళ మీద పడి బతిమలాడింది హారతి. అప్పుడే ఆ గదిలోకి ఒక వ్యక్తి కర్ర తీసుకొని వచ్చి, ఇంకా రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు అని కోపంగా అడుగుతుండగానే బ్లాక్ సూట్లో ఉన్న బాడీగార్డ్స్ మధ్య నుండి హుందాగా నడుచుకుంటూ వచ్చాడు విరాట్. రావడంతోనే శూన్యంలోకి చూస్తూ కూర్చున్న హాస్నిని చూసి, నేను ఏదైతే జరగకూడదని ఎన్ని రోజులుగా నిజం దాచానో అది బయటపడిపోయింది. నువ్వు బాధపడితే చూడలేక నిన్ను వీటన్నిటికీ దూరంగా ఉంచాను. కానీ నీ మొండితనంతో ఇక్కడి వరకు వస్తావని అస్సలు ఊహించలేదు. నువ్వు అలా ఏడుస్తూ ఉంటే చూడలేకపోతున్నాను అంటూ హాస్ని భుజం మీద చేయి వేశాడు విరాట్. ఆ స్పర్శకు ఉలిక్కిపడి చూసిన హాస్ని గట్టిగా ఏడుస్తూ, నాన్న వీళ్ళ వల్ల చనిపోయారు. దానికి కారణం నేనే అన్న విషయం తట్టుకోలేకపోతున్నాను విరాట్ గారు. నా వల్లే నాన్న చనిపోయారు. ఇందులో నీ తప్పేం లేదు. అనవసరంగా నిన్ను నువ్వు నిందించుకోకు అని చెప్తూ ఆమెను తీసుకొని బయటకు కదిలాడు విరాట్. హాస్నిని కారులో కూర్చోపెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిన విరాట్ హారతి ముందు నిల్చొని, మీరు చేసిన పాపాలకు నేను వేసిన శిక్ష ఎలా ఉంది అని అడిగాడు. నేనేం చేశాను మీకు అని అడిగింది హారతి. కొన్నాళ్ల క్రితం నా హాస్నికి మీరు ఇదే గతి పట్టించాలని ప్లాన్ వేసి మనుషుల్ని పంపించారు కదా, గుర్తుందా? అది మీకే తిప్పికొట్టాను. ఎవరు గీసిన గీతలో వాళ్లే పడటం అంటే ఇదే అని అక్కడి నుండి బయటకు కదిలాడు విరాట్. ఆ రాత్రి విరాట్ గుండెల మీద తలపెట్టుకొని, మీకు ఈ విషయం ముందుగానే తెలిసినా నాకెందుకు చెప్పలేదు? అక్కడ ఉన్నది మా నాన్న. నాకు తెలుసుకునే హక్కు ఉంటుంది కదా, ఎందుకు చెప్పలేదు అని ఏడుస్తూ ప్రశ్నించింది హాస్ని. నువ్వు తట్టుకోలేక ఎలాంటి పిచ్చి పనులు చేస్తావో అన్న భయంతోనే చెప్పకుండా దాచాను అని బదులిచ్చాడు విరాట్. మరుసటి రోజు ఉదయం హాల్లో ఉన్న విరాట్ దగ్గరకు దాస్ వచ్చి, హాస్ని మేడంకు మెసేజ్ చేసిన నెంబర్ ట్రేస్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఒక్క లీడ్ కూడా దొరకకుండా చాలా పక్కడ్బందీగా చేశారు సార్. నాకే ఎదురొచ్చేంత సాహసం చేశారంటే వాళ్ళు ఎంతకు తెగించారో అర్థమవుతోంది. అవును సార్, కానీ మేడంకు మెసేజ్ పంపించడం వెనుక వాళ్ళ మోటో ఏంటో ఎంత ట్రై చేసినా తెలియడం లేదు. ఓకే, మీరు ప్రయత్నాలు కంటిన్యూ చేయండి. ఏదో ఒక రోజు వాళ్ళ ఇంటెన్షన్ బయటపడుతుంది. అప్పుడు ఎందుకు బతికున్నామా అని అనుకునేలా చేస్తాను అని కోపంగా అన్నాడు విరాట్. ఇది ఇలా ఉండగా గదిలో నిద్రలేచిన హాస్నికి జరిగిన విషయాలు గుర్తుకు రావడంతో బాధగా బెడ్ మీద కూర్చొని ఆ ఇద్దరినీ స్వయంగా తన చేతిలో శిక్షించి ఉంటే గుండెమంట చల్లారేదని కోపంగా అనుకుంది. అప్పుడే రూమ్లోకి వచ్చిన విరాట్, గుడ్ మార్నింగ్, నిద్రలేచి ఎంతసేపు అయింది అని అడిగాడు. ఇప్పుడే లేచాను. ఇలాంటి సమయంలో నాకు మెంటల్ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ విరాట్ గారు. ఇప్పటికే నా వలన మీ పనులన్నీ ఆగిపోయాయి. మీరు ఆఫీస్కి వెళ్ళండి, నాకు ఒంటరిగా ఉండాలని ఉంది అని చెప్పింది హాస్ని. ఆమె వైపు ఒక్క క్షణం చూసి బయటికి వెళ్ళిపోయాడు విరాట్. హాస్ని మాటలకు విరాట్ హట్ అయ్యాడా? మెసేజ్ పంపిన వ్యక్తి ఎవరు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.